నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాల్టి కొటేషన్ ఏంటో చూద్దామండి. అబ్స్టకిల్స్ అంటే మనకి అడ్డురాళ్ళు అనేటటువంటివి స్టెప్పింగ్ స్టోన్స్ లాంటివి. అవి మనకు అడ్డం వచ్చాయి అని ఆగిపోవడమా, లేదా వాటిని స్టెప్పింగ్ స్టోన్స్గా ఉపయోగించుకోవడమా, అది మన యాటిట్యూడ్ మీద, మన ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది. బట్ ఎవ్రీ అబ్స్టకిల్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. అది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి అడ్డంకి కూడా ఒక ఆపర్చునిటీయే. సరే, ముందుగా నిన్న ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూసి ఆ తర్వాత ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ చూడండి, ఎన్పిఆర్ నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రీ. నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రీ అనేటటువంటి దానికి సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చాం. ఒకటోది, ఇది మ్యాండేటరీ. ఎవ్రీ యూజువల్ రెసిడెంట్ అంటే ఇంతకెవరు? 6 నెలలకి పైగా ఇండియాలో నివసిస్తున్న వాళ్ళని యూజువల్ రెసిడెంట్ అంటారు. ప్రతి యూజువల్ రెసిడెంట్కి ఎన్పిఆర్ అనేది మ్యాండేటరీ. కరెక్టా కదా? ఎస్. రెండోది, ఈ డేటాబేస్లో డెమోగ్రఫిక్ మరియు బయోమెట్రిక్ పర్టికులర్స్ ఉంటాయి. నిన్న బయోమెట్రిక్ లేదు అని చెప్పినట్టున్నానండి నేను టాపిక్ చెప్పేటప్పుడు, ఒకసారి చూసుకోండి. బయోమెట్రిక్ కూడా ఉంటుంది ఎన్పిఆర్లో, బయోమెట్రిక్ కూడా ఉంటుంది. కాకపోతే డాక్యుమెంట్స్ అవి సబ్మిషన్ అవి ఉండవు. బట్ మన వేలిముద్రలు ఇవి తీసుకుంటారనమాట. ఆధార్తో లింక్ చేస్తారు కాబట్టి, సో వాళ్ళ దగ్గర మన బయోమెట్రిక్ డేటా ఉంటుంది కదా. ఆధార్తో లింక్ చేయడం అంటే ఆధార్లో బయోమెట్రిక్ ఉంటుంది కాబట్టి, ఆ విధంగా మనం బయోమెట్రిక్ కూడా ఈ ఎన్పిఆర్ కింద పరిగణలోకి తీసుకుంటారన్న విషయం తెలుసుకుందాం. రైట్? సో 2 కరెక్టే కాబట్టి ఆన్సర్ సి 1, 2. రెండోది చూడండి, వ్యాక్సిన్స్ అనేటటువంటి వాటిలో వేటిని మోడర్న్ వ్యాక్సిన్స్గా పిలుస్తాము? నిన్న మనకి ఇచ్చిన రెఫరెన్స్ వీడియో చూసారా అందరూ? ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్ అంటే ఏంటి, లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్ అంటే ఏంటి, అడినో వైరస్ వ్యాక్సిన్ అంటే ఏంటి, డిఎన్ఏ వ్యాక్సిన్ అంటే ఏంటి, ఇవన్నీ ఒకసారి చదివారా అండి? అది చూస్తుంటే మనకి క్లియర్గా డిఎన్ఏ వ్యాక్సిన్స్ని మోడర్న్ వ్యాక్సిన్స్ అంటాము అని మనకు అర్థమవుతుంది. డిఎన్ఏ వ్యాక్సిన్స్, డిఆక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్ డిఎన్ఏ వ్యాక్సిన్స్, ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్, వీటిని మనము మోడర్న్ వ్యాక్సిన్స్ అని పిలుస్తాము. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ సోషల్ జస్టిస్కి సంబంధించి, ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇష్యూస్కి సంబంధించి. ఐఐఎమ్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. ఐఐఎమ్స్లో 60% పోస్టులు ఓబీసీ మరియు ఎస్సీ కోటాకి మరి టీచింగ్ పోస్టులు అండి. టీచింగ్కి సంబంధించిన పోస్టులలో 60% పోస్టులు అనేటటువంటివి వేకెంట్గా ఉన్నాయి. అంటే వేకెన్సీస్ ఉన్నాయి టీచర్స్లో. మరి ఈ కోటా అనేది ఉంటుంది కదా రిజర్వేషన్స్లో, దాంట్లో అన్నమాట. దీనికి సంబంధించి చూడండి, ఓవరాల్గా ఇన్స్టిట్యూషన్స్లో చాలా పోస్టులు అనేటటువంటి వేకెంట్గా ఉన్నాయి అన్నది రీసెంట్గా మన పార్లమెంట్లో మన యొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇచ్చినటువంటి రిప్లై. మరి ఎందుకు ఖాళీగా ఉన్నాయి? ఫిల్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఖాళీగా ఉన్నాయన్నది ఒక విషయం అండి, ఎందుకు ఫిల్ చేయట్లేదు అన్నది ఇంకొక విషయం. సో ప్రతి సంవత్సరం ఇలా మిగిలిపోతూ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ ఐఐటీస్, ఐఐఎమ్స్ ఒక ప్రపోజల్ తీసుకొచ్చాయి. ఇలా మిగిలిపోతే ఇయర్ మిగిలిపోయినటువంటి వేకెన్సీస్ని క్యారీ ఫార్వర్డ్, ఇయర్ మిగిలిపోయినటువంటి వాటిని నెక్స్ట్ దాంట్లో మళ్ళీ ఓబీసీ, ఎస్సీ ఇలా రిజర్వేషన్ కాకుండా వాటిని మిగిలిన జాబ్స్ అన్నిటితో కలిపేసేయాలి. అంటే క్యారీ ఫార్వర్డ్ లేకుండా వెళ్ళాలి అన్న ప్రపోజల్ తీసుకొచ్చాయి. కానీ అప్పుడు ఒప్పుకోలేదు గవర్నమెంట్. సో లాస్ట్ ఇయర్ ఇదిగో 6 నెలల లోపల, లాస్ట్ ఇయర్ జూన్ ఆ టైంలో చెప్పింది, 6 నెలల లోపల ఈ వేకెన్సీస్ని మీరు ఫిల్ చేయండి అని చెప్పిందనమాట. ఆ వేకెన్సీస్ని ఫిల్ చేసేందుకు మరి ప్రయత్నిస్తున్నాయా అని ఇక్కడ క్వశ్చన్ అడిగారు పార్లమెంట్లో. అయితే ఇదిగో ఇంకా ఇప్పటికీ ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని సమాధానం ఇచ్చారు. మరి ఎందుకు ఇన్ని వేకెన్సీస్ ఉన్నట్టు, ఎందుకు వీటన్నిటిని ఫిల్ చేయనట్టు అంటే, ఈ నంబర్ ఆఫ్ పీపుల్, ఈ పర్టికులర్ కేటగిరీస్లో అప్లై చేసుకునేటటువంటి నంబర్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఈ జాబ్స్కి చేస్తున్నారో వాళ్ళ సంఖ్య తక్కువగా ఉన్నట్టు. రెండోది, వాటిని ఫ్రీక్వెంట్గా ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చారు, అప్పుడు తక్కువ మంది అప్లై చేశారు. అప్లై చేసిన వాళ్ళందరికీ ఇవ్వరు కదా, దానికి డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ చూస్తారు. సో దాని తక్కువ మంది ఉన్నారు. నెక్స్ట్ టైం దాన్ని ప్రొయాక్టివ్గా ఫిల్ చేయాలి. సో ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, ఈ కేటగిరీస్కి సంబంధించినటువంటి టీచింగ్ పొజిషన్స్కి సంబంధించి ఏవైతే క్వాలిఫికేషన్స్ పెడుతున్నారో దాన్ని మీట్ అయ్యేటటువంటి నెంబర్ ఆఫ్ పీపుల్ తక్కువ మంది ఉన్నారు. హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళి స్పెసిఫిక్గా ఈ క్వాలిఫికేషన్స్ మీట్ అయ్యేటటువంటి
నంబర్ ఆఫ్ పీపుల్ తక్కువ ఉండడం అనేది వన్ ఆఫ్ ద రీజన్స్గా ఈ ఇన్స్టిట్యూషన్స్ చెప్తున్నాయన్నమాట. మరి ఆ కంటెక్స్లో రిజర్వేషన్స్ వీటిని క్యారీ ఫార్వర్డ్ చేయకుండా వాటిని నార్మల్ వాటిలో కలిపేయడం అనేది సొల్యూషనా? కాదు. అసలు రిజర్వేషన్ ఇచ్చినటువంటి ప్రిన్సిపలే దానికి ఎగెయినెస్ట్ కదా అన్నటువంటిది 2 రకాల వాదనలు వినిపిస్తున్నాయండి. అలాంటప్పుడు దాన్ని వేకెంట్గానే అలా ఉంచేయాలా? అదొక వాదన. అలా ఉంటే స్టూడెంట్స్ వీటన్నిటికీ నష్టమే కదా. ఫిల్ చెయ్యాలి అంటే అక్కడ మా క్వాలిఫికేషన్ మ్యాచ్ అవ్వకుండా మేము ఫిల్ చేయలేం కదా అన్నది రెండో వాదన అనమాట. మరి దీన్ని ఎలా చేస్తారో మనం చూడాలి. అంటే అసలు ఈ కేటగిరీస్కి సంబంధించి ఆ క్వాలిఫికేషన్స్కి మ్యాచ్ అయ్యే వాళ్ళు ఎవరు లేరు అని కాదు కదా, సో ఉంటారు. సో దానికి సంబంధించి చాలామంది టీచింగ్ పొజిషన్స్ కంటే వేరే జాబ్స్లో సెటిల్ అవ్వడానికి ఎక్కువ మంది చూస్తూ ఉంటారండి. సో అప్పుడు ఈ జాబ్స్ని ఏ విధంగా అట్రాక్టివ్ చేసుకోవాలి, ఈ కేటగిరీస్కి సంబంధించి వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో వాటిని ఏ విధంగా మీట్ అవ్వాలి, ఇలాగా చూడాలి. ప్రొయాక్టివ్గా దానికి సంబంధించి ప్రయత్నించాలి. నెక్స్ట్ ఆర్టికల్ పాలిటిక్స్ సంబంధించి ఢిల్లీ కోర్ట్ అనేటటువంటిది ఆరిజ్ ఖాన్ అనేటటువంటి వ్యక్తికి డెత్ పెనాల్టీ విధించడం జరిగింది. బాట్లా హౌస్ కేస్ అంటామండి. బాట్లా హౌస్ కేస్ అనేటటువంటి దాంట్లో అక్కడ ఉన్నటువంటి ఒక ఇన్స్పెక్టర్ని దారుణంగా చంపినందుకు గాను అతనికి మరణశిక్ష, డెత్ పెనాల్టీ. అయితే ఎందుకు చెప్తున్నారండి ఇది? ఇప్పుడు న్యూస్ లాగా ఎందుకు చదువుకోవాలి దీన్ని? ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాలిటీలో డాక్టరీన్ పేరు వాడడం జరిగింది. దాని పేరే రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేస్ అంటూ ఉంటారు. అంటే మనకి బచ్చన్ సింగ్ అనే ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందండి. బచ్చన్ సింగ్ వర్సెస్ యూరిన్ ఆఫ్ ఇండియా అన్న కేసులో రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్లో మాత్రమే డెత్ పెనాల్టీ, మరణశిక్షని వెయ్యాలి అన్నటువంటిది ఐడియా అన్నమాట. సో దీన్ని రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసుగా మేము పరిగణిస్తాము, మరణశిక్ష అనేటటువంటిది అందుకే వేస్తున్నాము అన్నట్టుగా ఢిల్లీ కోర్ట్ అనేది తెలపడం జరిగింది. ఈ కంటెక్స్లో రేరెస్ట్ ఆఫ్ ది రేర్ డాక్ట్రిన్ అంటే ఏంటో అర్థమైందా? అన్ని కేసుల్లోనూ డెత్ పెనాల్టీని ఇష్టం వచ్చినట్టుగా వేయకూడదు, ఓన్లీ అది ఎక్సెప్షనల్గా ఉండాలి, రేరెస్ట్ ఆఫ్ ది రేర్ అని ఫీల్ అవ్వాలి. మరి ఎవరు చెప్తారు అది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ అని? కోర్టులే నిర్ణయిస్తాయన్నమాట. సో ఒక్కసారి 50 ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అన్న సిరీస్లో వెళ్ళి మీరు కనుక చూస్తే 11 వీడియోస్ ఉన్నాయండి. 50 కేసులు మనం డీల్ చేసాం. దాంట్లో 50 సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, వాటిలో బచ్చన్ సింగ్ కేసుని ఇలాగా కొన్ని ఇంపార్టెంట్ కేసెస్ డెత్ పెనాల్టీకి సంబంధించిన ఒకసారి రివిజన్ చేయండి. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి న్యూక్లియర్ ఎనర్జీ అనేది లాంగ్ టర్మ్ గ్రీన్ ఎనర్జీగా ఉపయోగించాలి, వాటికి సంబంధించి బెనిఫిట్స్ చాలా ఉన్నాయి, మాస్ యాక్సెప్టెన్స్ వచ్చేలాగా చేయాలి అన్నట్టుగా చెప్తున్నారు. అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్. సరే, ఎవరన్నది మనకి ఇంపార్టెంట్ కాదు. న్యూక్లియర్ ఎనర్జీ అన్నది గ్రీన్ ఎనర్జీ అంటున్నారు. న్యూక్లియర్ ఎనర్జీ అంటే ఏంటండి? మనకి యురేనియం, థోరియం ఇలాంటి వీటిని ఉపయోగించి న్యూక్లియర్ పవర్ని జనరేట్ చేయడము. దానికి ప్రపంచవ్యాప్తంగా చాలా న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ వివిధ దేశాల్లో ఉన్నాయి. మరి ఈ ఇయర్ ఫుకుషిమా అనేటటువంటి ప్రాంతంలో న్యూక్లియర్ డిజాస్టర్ జరిగి 10 సంవత్సరాలైంది. 2011లో జరిగింది, ఇది 2021, అంటే 10 సంవత్సరాలు, ఒక డెకేడ్ కంప్లీట్ అయింది. లాస్ట్ ఇయర్ 2011 మార్చ్లోనే జరిగిందండి. ఫుకుషిమా అనేటటువంటి ఒక ప్రాంతంలో ఇక్కడ వచ్చినటువంటి ఇక్కడ సునామీ వచ్చింది, దగ్గరలో ఎర్త్క్వేక్, దానివల్ల సునామీ వచ్చి ఇక్కడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేటటువంటిది తీవ్రంగా దెబ్బతినింది. అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది చనిపోయారు, రేడియేషన్ ఎఫెక్ట్కి గురి అయ్యారు. ఇప్పటికీ ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో ఉన్నటువంటి ఆ రేడియేషన్తో కూడుకున్న వాటర్ అలాగే ఉంది. దాన్ని ఏం చేయాలి? సముద్రంలో పడేస్తే రేడియేషన్ అవుతుంది, అలానే ఉంచితే భూమిలోకి లీక్ అవుతూ ఉంటుంది. ఎన్ని సంవత్సరాలను ప్రొటెక్ట్ చేస్తారు? సో ఇప్పటికీ అక్కడ ఒక సొల్యూషన్ అంటూ రాలేదు. రేడియేషన్ ఇంపాక్ట్ ఈ ప్రాంతం మొత్తం పడింది. సో అటువంటి న్యూక్లియర్ యాక్సిడెంట్స్ అయితే పరిస్థితి ఏంటి? ఫుకుషిమా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ జపాన్లో ఉందండి. జపాన్లో 2011లో భూకంపం, దాని అసోసియేటెడ్ సునామీ వచ్చినప్పుడు 13 మీటర్ల ఎత్తు ఎగిసిపడ్డాయి వాటర్. దాంతో ఇది దెబ్బతిందనమాట. సో అటువంటి కంటెక్స్లో మరి న్యూక్లియర్ పవర్కు ఉన్నటువంటి మెరిట్స్, డిమెరిట్స్ ఏంటి అన్నది మనం ఆర్గ్యూ చేయాల్సిన విషయం. దానివల్ల వచ్చే రిస్క్ ఎక్కువ. దానివల్ల యూజెస్ ఉన్నాయి, కానీ దానివల్ల ఉండేటటువంటి రిస్క్ అనేటటువంటిది మెనీ ఫోల్డ్, అంటే మల్టిపుల్ లెవెల్స్లో ఉంటుంది మనకి. అవునా కాదా?
సో ఒకసారి దీనికి సంబంధించి నేను క్వశ్చన్ ఇస్తున్నానండి, మెయిన్స్ క్వశ్చన్గా. న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించిన రిస్క్స్ని, వీటిని డిజాస్టర్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎనర్జీ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేది ఒకసారి రాయండి. నెక్స్ట్ ఆర్టికల్ పాలిటిక్స్ సంబంధించి లాస్ట్ 2 డేస్గా మనం చదువుతూ ఉన్నాం. స్టేట్ ఎలక్షన్ కమిషన్, దీనికి సంబంధించండి. స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేటటువంటి దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఇదిగో ఇది స్పెసిఫిక్గా గోవాకు సంబంధించిన కేసు. గోవాలో అక్కడ ఆల్రెడీ గవర్నమెంట్ కింద పనిచేస్తున్నటువంటి అండర్ సెక్రటరీ వీళ్ళని మీరు స్టేట్ ఎలక్షన్ కమిషన్గా నియమిస్తే ఎలాగా? స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏ భయము ప్రీతి ఏదీ లేకుండా ఎలక్షన్స్ అనేటటువంటి ఫ్రీ అండ్ ఫెయిర్గా కండక్ట్ చేయాలా? ఫ్రీ అండ్ ఫెయిర్గా కండక్ట్ చేయాలి అన్నప్పుడు గవర్నమెంట్కి కూడా ఫేవర్గా ఉండకూడదు, అంతేనా? మరి ఆ ఫేవర్గా ఉండకూడదు అన్నప్పుడు గవర్నమెంట్ వ్యక్తే అయితే గవర్నమెంట్కి ఎందుకు ఫేవర్గా ఉండకుండా ఉంటారు? సో ఒక బ్యూరోక్రాట్ని ఎస్సీసీగా అపాయింట్ చేయొద్దు. ఆల్రెడీ ఏ రాష్ట్రాల్లో అయితే అలా అపాయింట్ చేశారో వాళ్ళందరినీ ఇమ్మీడియట్గా తొలగించండి అని సుప్రీంకోర్టు యొక్క స్పెషల్ పవర్స్ ఆర్టికల్ 142 ఏం చెప్తుందండి? సుప్రీంకోర్టు అనేటటువంటిది డైరెక్టివ్స్ ఇవ్వచ్చు స్టేట్స్కి కానీ గవర్నమెంట్స్కి, దేనికైనా సరే ఇమ్మీడియట్గా పబ్లిక్ ఇంట్రెస్ట్, ప్రజల యొక్క దీనికోసం, పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం డైరెక్టివ్స్ని ఇష్యూ చేయొచ్చు ఆర్టికల్ 142 కింద. దాని కింద ఇమ్మీడియట్గా మీరు ఈ ఎస్ఈసీస్గా ఎవరైతే బ్యూరోక్రాట్స్ ఉన్నారో వాళ్ళని తీసేయండి. మనకి ఎస్ఈసీ అనేటటువంటిది ఒక రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ. 73, 74 అధికరణ కింద స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనే దాన్ని తీసుకొని రావడం జరిగింది. లోకల్ బాడీస్కి, అటు పంచాయత్స్కి ఇటు మున్సిపాలిటీస్కి ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి. మరి ఫ్రీ అండ్ ఫెయిర్గా కండక్ట్ చేయాలా? సో ఆర్టికల్ 243K మరియు ఆర్టికల్ 243ZA అనేటటువంటివి ఈ ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫెయిర్గా కండక్ట్ చేసేందుకోసం స్టేట్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన పవర్స్ని డిఫైన్ చేస్తాయి. ఇటువంటి కంటెక్స్లో మరి మీరు కనుక బ్యూరోక్రాట్స్ని నియమించుకోవడం అంటే కాన్స్టిట్యూషన్లో ఈ 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాన్ని వెక్కిరిస్తున్నట్టే అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్తూ, సుప్రీంకోర్టు కింద ఉండేటటువంటి సుప్రీంకోర్టు యొక్క ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఆర్టికల్ 142 కింద ఉపయోగించి ఇమ్మీడియట్గా వాళ్ళని తీసేసి ఇండిపెండెంట్ పీపుల్ని అపాయింట్ చేసి ఆ తర్వాత ఎలక్షన్స్ని కండక్ట్ చేయండి అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఈ 2 ఆర్టికల్స్ పొలిటికల్ పార్టీస్కి సంబంధించినవండి. ఎగ్జామ్లో మనకు అడగకపోవచ్చు, బట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, పాలిటిక్స్ వీటి గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చదవండి. ఇక్కడ లెఫ్ట్ పార్టీస్, రాడికల్ పాలిటిక్స్ అంటే రెవల్యూషను, వీటి గురించి మాట్లాడేటటువంటి పార్టీస్, వాటిని అవి రీఇన్వెంట్ చేసుకోవాలి. అవి ఇప్పుడు రిలవెంట్గా లేకుండా పోతున్నాయి. మనకి ఇండియాలో చూడండి, ఇంతకుముందు ఉన్నంత లెఫ్ట్ పార్టీస్కి పవర్ అనేది ఇప్పుడు ఉందా? చాలా రాష్ట్రాల్లో, చాలా ప్రాంతాల్లో తగ్గుతూ వస్తుంది. సో ఇప్పుడు అవి రీఇన్వెంట్ చేసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా సెక్యులరిజం, గ్రీన్ అంటే ఎన్విరాన్మెంటల్ మూమెంట్స్, ఎథనిక్ మూమెంట్స్, నేషనల్ లెవెల్ మూమెంట్స్, వీటికి ప్రాధాన్యత ఇస్తూ రావాలి. క్యాపిటలిజం, గ్లోబలైజేషన్, ఆ విషయాలు అనేటటువంటి వీటికంటే వీటికి ప్రాముఖ్యత ఇస్తూ అవి రిలవెంట్ అని అవి చూసుకోవాలి. అదొక విషయం. ఇక్కడ ఇంపార్టెంట్ అండి పొలిటికల్ హైబ్రిడైజేషన్. చాలామంది మనము ఫ్యాక్చువల్గా అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ని పరిగణలోకి తీసుకోకుండా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాం. ఈ ఆర్టికల్ చదివితే మనకి ప్రీ ఇండిపెండెన్స్ టైంలో, అంటే ఇండిపెండెన్స్కి ముందు వివిధ పొలిటికల్ పార్టీస్ యొక్క స్టాండ్ ఏంటి అన్న తెలుస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఇది ఆర్టికల్ ఎందుకు వచ్చింది? కేరళలో అటు బీజేపీ మరియు అక్కడ ఉండేటటువంటి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అనే పార్టీ, అవి రెండూ కలిసి ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయాలి అన్నట్టుగా చూస్తున్నారు. సో మామూలుగా మనం చూస్తే ఈ 2 పార్టీస్ని ఆపోజిట్గా వాటి యొక్క ఐడియాలజికల్గా ఆపోజిట్గా మనం పరిగణిస్తాం. కానీ అవి రెండూ దగ్గరికి రావడం ఏంటి? మీరు ఇంతకుముందు కూడా చూసుంటారు. జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్తో కలిసి పీడీపీతో కలిసి బీజేపీ గవర్నమెంట్ని ఫామ్ చేసింది. అంటే ఐడియాలజికల్గా రెండు కంప్లీట్లీ ఆపోజిట్ అని చెప్పచ్చు చాలా వరకు, అవునా? సో అయినా సరే ఎందుకు అలా కలిసి వస్తున్నాయి? పొలిటికల్ హైబ్రిడైజేషన్ అంటున్నాం. సో ఆ ఫినామినా అన్నది ఇంతకు ముందు కూడా ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రీ ఇండిపెండెన్స్ టైంలో హిందూ మహాసభ అనేటటువంటిది ముస్లిం లీగ్ బెంగాల్లో
మనకప్పుడు బెంగాల్ ప్రావిన్స్ అనేవాళ్ళమండి. అప్పుడు మనకి బంగ్లాదేశ్ ఇవేం లేవు కదా. బెంగాల్ ప్రావిన్స్లో ముస్లిం లీగ్తో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేశాయి. సో అలాగ పొలిటికల్ హైబ్రిడైజేషన్ అనేటటువంటిది ఉంది, అది హిస్టారికల్ ప్రెసిడెంట్ ఉంది దానికి అని చెప్తున్నారు. నేను ఈ రెండింటి గురించి డెప్త్లోకి వెళ్ళట్లేదండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చదువుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత రిలవెంట్ కాదు కాబట్టి, పొలిటికల్ ఆర్టికల్స్ కాబట్టి చెప్పట్లేదు. బట్ ఇవి చదివితే బాగుంటుంది, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా వివిధ పార్టీస్ అనేవి ఇంటరాక్ట్ అయ్యేవి ప్రీ ఇండిపెండెన్స్ టైంలో, అవంతా కూడా మీరు ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు 1939లో కాంగ్రెస్ పార్టీ రిజైన్ చేసిందా, మనల్ని అడగకుండా వరల్డ్ వార్ 2లో ఇచ్చేశారని. ఆ తర్వాత కొంతమంది లీడర్స్, హిందూ మహాసభకు సంబంధించిన లీడర్స్ ఏ విధంగా బెంగాల్లో అక్కడ ఉన్న ముస్లిం లీగ్తో కలిసి గవర్నమెంట్ని ఫామ్ చేశారు, అలాంటివన్నీ ఇక్కడ కొంత ఉన్నాయి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే చదువుకోవచ్చండి. నెక్స్ట్ ఆర్టికల్ బయోఫెన్సింగ్ అంటున్నాం. బయోఫెన్సింగ్ అంటే ఏంటి? హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్, మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అని, హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అని చెప్తూ ఉంటాం. ఇక్కడ ఎలిఫెంట్స్ అనేటటువంటివి వాటికి అటవీ ప్రాంతాల్లో ఇక్కడ ఫుడ్ సరిగా లేనప్పుడు ఏం చేస్తూ ఉంటాయి, పంట పొలాలకి వీటికి వస్తూ ఉంటాయి. సో అక్కడ వాటిని తినడంతో పాటు వాటిని అక్కడ తొక్కడము, దీంతో హ్యూమన్స్కి అండ్ ఎలిఫెంట్స్కి మధ్య కాన్ఫ్లిక్ట్ అనేటటువంటిది. సో ఈ కంటెక్స్లో కర్ణాటకలో ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఫెన్సెస్ అంటున్నారు. అంటే ఇదిగో ఇట్లా ఒక చిన్న ఇది ఉంటుంది, ఇలా వచ్చాయనుకోండి, ఇది సౌండ్ చేస్తాయి. అంటే ఏంటి? తేనెటీగలు. సో ఆ సౌండ్కి ఎలిఫెంట్స్ అనేటటువంటివి అక్కడికి వెళ్ళవు. సో ఆ విధంగా చేసేందుకు ఒక ప్రాజెక్ట్ని తయారు చేయడం జరిగింది. KVIC అంటున్నాము, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అనేటటువంటిది ఈ ప్రాజెక్ట్ని తీసుకొని రావడం జరిగిందండి. రీహ్యాబ్ అంటున్నాం, రెడ్యూసింగ్ ఎలిఫెంట్ అండ్ హ్యూమన్ అటాక్స్ యూజింగ్ బీస్ అనేటటువంటిది. సో రీహ్యాబ్ అనేటటువంటి దాన్ని ఆ ప్రాజెక్ట్ పేరు. సో అది తీసుకొని వచ్చిందనమాట, ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అనేటటువంటిది. దాని ద్వారా హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ తగ్గించడం. సో దీని నుంచి డైరెక్ట్గా మనకి దీన్ని క్వశ్చన్గా అడగరు, కానీ దీన్ని మనం ఎగ్జాంపుల్గా ఏదైనా ఆన్సర్స్ రాసేటప్పుడు హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ తగ్గించడము అలాంటి రాసేటప్పుడు కేస్ స్టడీస్గా దీన్ని వాడుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ ఎయిర్ బబుల్స్ స్కీమ్ అంటున్నాం. సో ఎయిర్ బబుల్ స్కీమ్ లేదా ఎయిర్ బబుల్స్ అంటే ఏంటి? మనకి COVID-19 టైంలో రెస్ట్రిక్షన్స్ పెట్టారు. అసలు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కానీ డొమెస్టిక్ ఫ్లైట్స్ కానీ ఏం తిరగకుండా రెస్ట్రిక్షన్స్ వచ్చాయి. డొమెస్టిక్ ఫ్లైట్స్ అన్నీ రెజ్యూమ్ అయ్యాయి, కానీ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అవ్వలేదు. సో లెట్స్ ఏ ఎయిర్ బబుల్ అంటే కొన్ని కంట్రీస్తో అగ్రీ చేసుకోవడము, ఆ కంట్రీస్ సేఫ్ అనుకున్న వాటికి మాత్రమే ఫ్లైట్స్ నడపడం అన్నమాట. సో ఇది ఒక ఎయిర్ బబుల్ అని అంటారు. అలాగా ఓన్లీ సెలెక్టివ్ కంట్రీస్తోనే మనం ఈ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ని కనుక అలో చేస్తే అలాంటి వాటిని ఎయిర్ బబుల్ అని అంటాము. ఎయిర్ బబుల్ స్కీమ్ అంటే ఏంటంటే కమర్షియల్ ఎయిర్లైన్స్ అన్నవి ఓన్లీ స్పెసిఫిక్ కంట్రీస్కి మాత్రమే ట్రావెల్ని అలో చేస్తారు, అది కూడా లిమిటెడ్ బేసిస్లో. దాన్ని ఎయిర్ బబుల్ అంటారు. చూడండి, ఇప్పుడు అది కూడా ఎయిర్ ఇండియా, వందే భారత్ మిషన్, వీటి కింద మనకి చాలామందిని వెనక్కి తీసుకొచ్చాం కదా. సో ఇంకా ఇప్పటికి కూడా చాలామంది ఎన్ఆర్ఐస్, ఈ ఇండియన్స్ విదేశాల్లో ఉన్న వాళ్ళు వెనక్కి రావడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళందరినీ తీసుకొని వస్తాం. ఎయిర్ బబుల్ అన్నది కొన్ని కంట్రీస్తో ఉంది, ఇంకొన్ని కంట్రీస్తో ఎక్స్టెండ్ చేస్తాము. సౌదీ అరేబియా, కువైట్, జపాన్, చైనా, సింగపూర్, ఇలా వీటిని కూడా పరిగణిస్తున్నాము. వీటికి కూడా ఈ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అలో చేసేలాగా అన్నట్టుగా చెప్తున్నారు. సో ఇక్కడ ఎయిర్ బబుల్ అంటే ఏంటో అర్థమైందా? ఓన్లీ ఫ్యూ కంట్రీస్ మాత్రమే ఇండియా వేరే కంట్రీస్కి మాత్రమే ఫ్లైట్స్ని అలో చేయడం అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించింది. GST, పెట్రోల్ మరియు డీజిల్ని GSTలోకి తీసుకొని రావడానికి మేమేమీ ప్రయత్నించట్లేదు అన్నట్టుగా చెప్తున్నారనమాట. ఇంతకీ పెట్రోల్ డీజిల్ GSTలోకి తీసుకొని రావాలి అన్నది ఎందుకు వచ్చింది? ఇంతకీ పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. సో పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెరగడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ దాని మీద సపరేట్గా ట్యాక్సులు వేస్తుంది, స్టేట్ గవర్నమెంట్స్ సపరేట్గా ట్యాక్సులు వేస్తున్నాయి. GST కింద అయితే ఏ విధంగా ఉండుండేది? GST, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేది ఒక యూనిఫైడ్ ట్యాక్స్. దాని కింద ఉండుంటే సెంటర్ స్టేట్స్ కలిసే ట్యాక్స్ వేసేవి, దాంట్లో సగం సెంటర్కి సగం స్టేట్స్కి వచ్చేవి.
క్లియర్గా తెలిసుండేది ఎంత ట్యాక్స్ ఏంటి అని. ప్లస్ దేశం మొత్తం ఎక్కడున్నా ఒకటే ట్యాక్స్ పడి ఉండేది. ఇప్పుడు అలా కాదు, ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్కలాగా ట్యాక్స్ వేసుకోవడం మొదలుపెట్టిందనమాట. సో అది ఇప్పుడు ప్రాబ్లంగా ఉంది. మరి జిఎస్టీలోకి తీసుకొని రావాలా వద్దా అన్న దాని గురించి ఆలోచిస్తున్నాము. స్టేట్స్ తీసుకొని రావాలంటే మాకేం ఇబ్బంది లేదు, మేము దానికి డిస్కషన్కి రెడీగా ఉన్నాము. తీసుకొని రావాలి అంటే జిఎస్టీ కౌన్సిల్, జిఎస్టీకి అపెక్స్ బాడీ జిఎస్టీ కౌన్సిల్, రాష్ట్రాల యొక్క ఫినాన్స్ మినిస్టర్స్ వీళ్ళందరూ దీంట్లో పార్ట్గా ఉంటారు. దాంట్లో డిస్కస్ చేసుకోవాలన్నమాట. ప్రస్తుతానికైతే ఇది ఇంపార్టెంట్ అండి. పెట్రోల్, డీజిల్ ఇవి జిఎస్టీ పరిధి కిందికి రావు. నెక్స్ట్ ఆర్టికల్ ఇంపార్టెంట్, పాలిటిక్స్ సంబంధించింది. రీసెంట్గా మనకి హోమ్ మినిస్ట్రీ అనేటటువంటిది లోక్సభలో ఒక బిల్లుని ఇంట్రడ్యూస్ చేసిందండి. దేనికి సంబంధించి? ఢిల్లీ యూనియన్ టెరిటరీ. ఢిల్లీ అనేటటువంటిది ఒక యూనియన్ టెరిటరీ. ఈ యూనియన్ టెరిటరీకి సంబంధించి మనకు ప్రతిసారి కేంద్ర పాలిత ప్రాంతము అంటే అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ కానీ అడ్మినిస్ట్రేటర్ కానీ ఉంటారు. కానీ కొన్ని యూనియన్ టెరిటరీస్కి మాత్రమే లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేటటువంటిది, దాని నుంచి వచ్చినటువంటి ఎన్నికవబడినటువంటి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్స్ ఉంటారు. వాటిలో ఇప్పుడు ప్రస్తుతానికైతే 3 యూనియన్ టెరిటరీస్కి ఆ విధంగా ఉన్నారు. ఒకటి ఢిల్లీ, 2 పాండిచ్చేరి లేదా పుదుచ్చేరి, 3వది జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ 3టికి మాత్రమే ఈ విధమైన వ్యవస్థ ఉంది ప్రస్తుతానికి. లెజిస్లేటివ్ అసెంబ్లీ, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నారు. అయితే మనకి 2018లో ఒక ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ జరిగింది, ఒక ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు కేసు జరిగిందండి. అది ఇదిగో ఢిల్లీ గవర్నమెంట్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అన్నటువంటి కేసు అన్నమాట. లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ ఎన్సిఆర్ అని అంటాం. సో ఈ కేసులో ఏం చెప్పిందంటే, అప్పుడు ఎందుకు ఆ కేసు జరిగిందంటే, ప్రతిసారి లెఫ్టినెంట్ గవర్నర్ ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తీసుకున్న డెసిషన్స్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. ప్రతిసారి ఈ విషయం నాకు చెప్పకుండా ఎందుకు నిర్ణయం తీసుకున్నావు అని అడుగుతున్నారు. సో ఎంతవరకు లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క అధికారం ఉంటుంది, ఆ లిమిట్ ఎంతవరకు అతని యొక్క లేదా ఆమె యొక్క డిస్క్రిషనరీ పవర్ అనేటటువంటి ఎంతవరకు ఉంటుంది అన్నది ఎక్కడా రాయలేదు. ఎక్కడ రాయాలి ఇంతకీ? ఢిల్లీ అనేటటువంటిది ఒక యూనియన్ టెరిటరీ కదా, దానికి సంబంధించి ఒక స్పెషల్ ఆర్టికల్ ఉందండి. ఆర్టికల్ 239AA అనేటటువంటిది ఉంది. 69వ రాజ్యాంగ సవరణ చట్టం కింద దీన్ని తీసుకొచ్చారు. మరి దాంట్లో స్పెసిఫిక్గా లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క పవర్స్ ఏంటి అని క్లియర్గా మెన్షన్ చేయలేదు. సో దాంతో ఇప్పుడు ఇలాంటి కాన్ఫ్లిక్ట్ అలా లేకుండా ఉండేందుకు కాను మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, ఇంతకీ యూనియన్ టెరిటరీస్కి సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క పవర్ కదా, మరి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి ఏం పని? యూనియన్ టెరిటరీస్కి సంబంధించి కోఆర్డినేట్ చేసుకునే మినిస్ట్రీ ఏది? హోమ్ అఫైర్సే. అందుకోసం అది బిల్లుని ఇంట్రడ్యూస్ చేసింది. సో ఈ 1991 చట్టంలో మార్పులు తీసుకొని వచ్చి ఇదిగో మనకి లెఫ్టినెంట్ గవర్నర్ కంటూ కొన్ని డిస్క్రిషనరీ పవర్స్ అనేటటువంటివి ఉంటాయి. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇచ్చిన అడ్వైస్తో పాటు అతని యొక్క డిస్క్రిషనరీ పవర్తో కూడా లెఫ్టినెంట్ గవర్నర్ డెసిషన్స్ తీసుకోవచ్చు అన్నటువంటి బిల్లుని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. మరి వాళ్ళు దాన్ని అపోజ్ చేయరా? ఎన్నుకోబడినటువంటి గవర్నమెంట్ ఇది మా యొక్క పవర్ని డైల్యూట్ చేస్తుందని అపోజ్ చేయరా? చేస్తాయి. బట్ ఇది యూనియన్ లెవెల్లో తీసుకొని వస్తున్నది. ప్లస్ ఇక్కడ మనకు తెలుసు కదా, దీనికి ఏ విధమైనటువంటి పార్లమెంటే యూనియన్ టెరిటరీస్కి సంబంధించి అన్ని లిస్టులలోనూ చట్టాలు చేయొచ్చు. ఆ కంటెక్స్లో వాళ్ళు చేస్తున్నారనమాట. నెక్స్ట్ ఆర్టికల్ పాలిటిక్స్ సంబంధించింది. నోటా, నన్ ఆఫ్ ది అబౌవ్. నోటా అనేటటువంటిది ఏ విధంగా పనిచేస్తుందండి? అసలు నోటా అనే ఆప్షన్ ఏ విధంగా వచ్చింది మనకి? పియూసిఎల్, పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్, పియూసిఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అన్నటువంటి కేసులో సుప్రీంకోర్టు అన్నది ఆర్టికల్ 326 అనేటటువంటిది రైట్ టు ఓట్ ఏదైతే ఉందో ఆ రైట్ టు ఓట్లో నోటా అనేటటువంటిది ఒక ఇంటిగ్రల్ పార్ట్. నన్ ఆఫ్ ది అబౌవ్ అనే ఆప్షన్ కల్పించాలి. సో ఎవరికి ఓటు వేయకుండా ఉండే హక్కు కూడా ఉంది ఆర్టికల్ 326లోనే అని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఎలక్షన్ కమిషన్ నోటా ఆప్షన్ని ఇంట్రడ్యూస్ చేసింది. లెజిస్లేటివ్ అసెంబ్లీ, లోక్సభ ఎలక్షన్స్ కానివ్వండి అన్నిట్లోనూ నోటా ఆప్షన్ ఇంట్రడ్యూస్ చేసింది. కానీ నోటాకి పవర్ ఉందా? ఇప్పుడు ఒక పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీలో నోటాకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఏ అనే వ్యక్తి కంటెస్ట్ చేశాడు, బి అనే వ్యక్తి కంటెస్ట్ చేశాడు, కానీ నోటాకి ఎక్కువ ఓట్లు వచ్చాయి.
కానీ నోటా ఓట్స్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటారా, లేదా వీళ్ళిద్దరిలో ఎవరికి మెజారిటీ వచ్చాయో చూసుకుంటారా? ప్రస్తుతం ఉన్న వ్యవస్థ ప్రకారం అయితే వీళ్ళిద్దరిలో ఎవరికి మెజారిటీ వచ్చిందో చూస్తారు, నోటా ఓట్స్ని కౌంట్ చేస్తారు, కానీ దాని యొక్క ఎఫెక్ట్ ఏమీ ఉండదు వీళ్ళిద్దరి మీద. అది ప్రస్తుతం ఉన్న వ్యవస్థ. అలాంటప్పుడు అసలు దానికి ఏం ఉపయోగం ఉంది? ఇప్పుడు నోటాకి ఎక్కువ ఓట్లు వచ్చాయి వీళ్ళిద్దరికంటే అంటే దాని మీనింగ్ అక్కడున్న పీపుల్ వాళ్ళని రిజెక్ట్ చేసినట్టే కదా, వాళ్ళిద్దరూ మాకు ఇష్టం లేదని మెజారిటీ పీపుల్ చెప్పినట్టే కదా. అలాంటప్పుడు అక్కడ మళ్ళీ ఫ్రెష్ పోల్స్ కండక్ట్ చేయాలి, మళ్ళీ కొత్తగా పోల్స్ కండక్ట్ చేయాలి. ఎవరైతే ఇంతకుముందు పోటీ చేస్తున్నారో వీళ్ళిద్దరూ మళ్ళీ పోటీ చేయకుండా చూడాలి అని చెప్పి సుప్రీంకోర్టులో ఒక కేసుని ఫైల్ చేశారండి. దానికి సంబంధించి నువ్వేమంటావు ఎలక్షన్ కమిషన్ అని సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని పిలిచి అడగడం జరిగింది. గవర్నమెంట్ని కూడా మీరేమంటారు దీనికి అన్నట్టుగా అడగడం జరిగింది. మరి వాళ్ళు ఏం చెప్తారో దానికి సంబంధించి ఫైనల్ జడ్జిమెంట్ ఏమొస్తుందో మనం వేచి చూడాలి. రైట్ టు రిజెక్ట్, నోటా అనేది ప్రస్తుతానికి జస్ట్ ఒక రైట్ టు ఓటుగా మాత్రమే ఉంది, రైట్ టు నాట్ టు ఓటుగా మాత్రమే ఉంది. రైట్ టు రిజెక్ట్ ఇది కాదు, ఎందుకంటే నోటా ఓట్స్ ఎక్కువ వచ్చినా వాటిని కన్సిడర్ చేయట్లేదు కాబట్టి. కానీ అదొక రైట్ టు రిజెక్ట్గా పరిగణించాలి అన్నదే సుప్రీంకోర్టులో ఇప్పుడు ఫైల్ అయినటువంటి కేసు అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ సెక్యూరిటీ ఇష్యూస్కి సంబంధించి. డిఫెన్స్ ఇంపోర్ట్స్ అనేవి లాస్ట్ 5 ఇయర్స్లో 33% తగ్గాయి. వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ ఆర్టికల్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, నేను అండర్లైన్ చేస్తాను, గమనించండి. మనకి ప్రతి సంవత్సరం కూడా స్వీడన్కి సంబంధించినటువంటి ఈ ఆర్గనైజేషన్ స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ సిప్రి అంటారు. సో ఇది ప్రతి సంవత్సరం ఎవరెవరు ఎంతెంత ఇంపోర్ట్ చేసుకుంటున్నారు డిఫెన్స్కి సంబంధించి క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటుంది. దీని డేటా ప్రకారం 2011, 15, 2016, 20 సో ఈ 5 సంవత్సరాలని కంపేర్ చేస్తే 33% ఇండియా యొక్క ఆర్మ్స్ ఇంపోర్ట్స్ అనేవి తగ్గడం జరిగింది. అయినా సరే వరల్డ్లో సెకండ్ లార్జెస్ట్ ఇంపోర్టర్ ఇండియానే. ఫస్ట్ లార్జెస్ట్ ఇంపోర్టర్ సౌదీ అరేబియా, ఎక్కువ దిగుమతులు చేసుకుంటుంది డిఫెన్స్కి సంబంధించి సౌదీ అరేబియా. సెకండ్ ఇండియా అన్నమాట. ఒక 2 సంవత్సరాల క్రితం ఇండియానే ఉండేది ఫస్ట్లో, ఇప్పుడు స్లోగా సౌదీ అరేబియా ఎక్కువగా వచ్చేసింది. సరే, ఓవరాల్గా మరి ఎందుకని మనము ఈ ఇంపోర్ట్స్ అనేటటువంటివి తగ్గడం జరిగింది? స్లోగా మనం ఇండియాలోనూ వివిధ రకాలైనవి ప్రొడ్యూస్ చేసుకోవడంతో పాటు ప్రొసీజర్స్ అంటే మనం కొనుక్కోవడంలో లేట్ అయింది. మనము ఇండిజినస్గా డెవలప్ చేసుకోవడం కాదు, కాంప్లెక్స్ అండ్ లెంగ్తీ ప్రాసెసెస్ అనేటటువంటివి ఉన్నాయి, అదొకటి. ప్లస్ డిపెండెన్స్ తగ్గించడానికి ప్రయత్నించుకుంటూ ఉన్నాము. ఆ రెండిటి వల్ల కొంత డ్రాప్ అనేటటువంటిది కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి ఇండియాకి లార్జెస్ట్ ఆర్మ్స్ సప్లయర్ ఎవరు? రష్యా అనేటటువంటిది లార్జెస్ట్ ఆర్మ్స్ సప్లయర్ అన్నమాట. యుఎస్ఏ అన్నది సెకండ్ లార్జెస్ట్ ఆర్మ్స్ సప్లయర్. యుఎస్ఏ బాధ ఇదే, మా దగ్గర నుంచి ఎక్కువ కొనుక్కో రష్యా కంటే అన్నదన్నమాట. బట్ స్లోగా యుఎస్ఏ యొక్క పర్సంటేజ్ పెరుగుతూ వస్తూ ఉంది. ఫ్రాన్స్ అండ్ ఇజ్రాయెల్ అనేవి సెకండ్, థర్డ్ పొజిషన్లో ఉండేవి. ఇప్పుడు సెకండ్ పొజిషన్లోకి మరి యుఎస్ఏ వచ్చేసింది, ఫ్రాన్స్ 4th పొజిషన్లోకి వచ్చేసింది అనమాట. సో ఇండియా అనేటటువంటిది ఇప్పుడు చైనా, పాకిస్తాన్ వీటి నుంచి థ్రెట్స్ పెరుగుతూ ఉన్నాయి. ఈ కంటెక్స్లో మళ్ళీ ఇంపోర్ట్స్ అనేటటువంటివి పెరిగే అవకాశం అనేటటువంటిది ఉంది. స్లోగా పాకిస్తాన్ కూడా ఇంపోర్ట్స్ని పెంచుకుంటూ వస్తూ ఉంది. చైనా అనేటటువంటిది దానికి ఎక్స్పోర్ట్స్ చేస్తుంది, ఆర్మ్స్ ఎక్స్పోర్ట్స్. సో ఈ ఆర్టికల్ నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటండి? ఒకటి, ఎందుకు డిఫెన్స్ ఇంపోర్ట్స్ తగ్గినట్టు? ప్రొసీజర్స్ కాంప్లెక్స్ అయినాయి. రెండోది ఇండిజనైజేషన్ అంటే ఏంటి? స్వదేశీ పరిజ్ఞానంతో డెవలప్ చేసుకున్నవి ఎక్కువ ఉపయోగించడానికి ప్రయత్నిస్తున్నాము. సో ఇండిజనైజేషన్, ఇవి రెండిటి యొక్క కాంబినేషన్. మనకి లార్జెస్ట్ మనము వరల్డ్లో సెకండ్ లార్జెస్ట్ ఇంపోర్టర్. ఫస్ట్ లార్జెస్ట్ ఇంపోర్టర్ ఎవరు? సౌదీ అరేబియా. సో అది రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటి? మనం ఎక్కువ ఎవరి దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం? ఫస్ట్ పొజిషన్లో రష్యా ఉంది, సెకండ్ పొజిషన్లో యుఎస్ఏ ఉంది, థర్డ్ పొజిషన్లో ఫ్రాన్స్ ఉంది, ఆ తర్వాత ఇజ్రాయెల్ అనేటటువంటిది ఉంది. సో రష్యా అనేదే ఇంకా మొదటి ప్లేస్లో ఉంది. ఈ 3 పాయింట్స్ ఈ ఆర్టికల్ నుంచి నేర్చుకుంటాం. నెక్స్ట్ ఆర్టికల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, గిబ్ అంటాం.
గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ దీనికి సంబంధించి రాజస్థాన్లో ఒక కేసు అనేది సుప్రీం కోర్ట్ అనేది దాంట్లో ఒక కేసు ఫైల్ అయిందండి. ఏమని, గుజరాత్ మరియు రాజస్థాన్ ప్రాంతాల్లో పవర్ లైన్స్, హై టెన్షన్ పవర్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పవర్ లైన్స్ని గుద్దుకొని ఇవి ఫ్లై అవుతున్నప్పుడు ఇవి చచ్చిపోతున్నాయి, గిబ్ అంటున్నాం. సో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేటటువంటి చచ్చిపోతున్నాయి. ఆల్రెడీ వీటి సంఖ్య తగ్గిపోయింది, ఇది క్రిటికల్లీ ఎండేంజర్డ్ లిస్ట్లో ఉంది. సో గుజరాత్ రాజస్థాన్లోనే ఎందుకు ఎక్కువ, డ్రై గ్రాస్ ల్యాండ్ స్టెప్పీ రీజియన్స్లోనే ఇవి ఎక్కువగా ఉంటాయి. సో ఇది హెవీగా ఫ్లయింగ్ బర్డ్స్లో ఇవి హెవీయెస్ట్ బర్డ్స్గా కన్సిడర్ చేయొచ్చు. ఇండియన్ సబ్ కాంటినెంట్కి ఇవి నేటివ్ బర్డ్స్ అన్నమాట. మరి హై వోల్టేజ్ పవర్ లైన్స్ ఏవైతే ఉంటాయో, హై వోల్టేజ్ పవర్ లైన్స్ ఉన్నప్పుడు వాటికి డిఫ్లెక్టార్స్ అంటారు. డైవర్టర్స్ అని, డిఫ్లెక్టర్స్ అని. అంటే ఇలా పవర్ లైన్ ఉందండి, దానికి సంబంధించి వైట్గా ఏదన్నా పెట్టడము, ఎందుకంటే కొన్ని బర్డ్స్కి వాటికి చూపు అనేది అంత షార్ప్గా ఉండవు, దగ్గరకు వచ్చేంత వరకు దానికి సరిగా కొన్నిటికి ఉండదు. సో అలాంటప్పుడు ఈ వైర్స్ని తట్టుకొని ఆ వైర్స్ని టచ్ అవ్వడం వల్ల చచ్చిపోతుంటాయి. సో వైట్ కలర్లో రిఫ్లెక్ట్ అయ్యేలాగా ఎందుకని మరి ఇవి ఏమన్నా పెట్టచ్చు కదా మీరు. సో ప్రొటెక్షన్ మెజర్స్ ఇవి తీసుకోండి అన్నట్టుగా అడుగుతుందన్నమాట. పవర్ లైన్స్తో కొలిజన్ అయ్యి చాలా చచ్చిపోతూ ఉన్నాయి, వాటికి అండర్ గ్రౌండ్ కేబుల్స్ అనేటటువంటివి ఈ విధంగా ఏదన్నా ప్లాన్ చేయొచ్చు కదా అన్నట్టుగా సుప్రీంకోర్టు క్వశ్చన్ చేయడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, అది క్రిటికల్లీ ఎండేంజర్డా, ఇలాంటివి అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించింది. ప్రైవేటైజేషన్ చేయడం ద్వారా, సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ని ప్రైవేటైజ్ చేయడం ద్వారా లేటెస్ట్ టెక్నాలజీని ప్రైవేటైజ్ చేసిన తర్వాత వాళ్ళు తీసుకొని వస్తారు, టెక్నాలజీ అవైలబుల్గా ఉంటుంది, బెటర్ మేనేజ్మెంట్, ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అనేటటువంటివి వస్తాయి. వీటి వల్ల ఓవరాల్గా ఎకానమీలో ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఎకానమీలో ఎఫిషియన్సీ పెరిగినప్పుడు ఎకనామిక్ ప్రొడక్షన్ పెరుగుతుంది కదా. సో దానివల్ల ట్యాక్సెస్ రూపంలోనూ వీటన్నిటి రూపంలో గవర్నమెంట్కి మనీ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ రూపంలోనూ గవర్నమెంట్కి మనీ వస్తుంది. అంటే బెటర్గా ఎక్కువ ఎక్స్పాండ్ అవుతూ ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. లాంగ్ టర్మ్లో ప్రైవేటైజేషన్ చేయడం వల్ల వాటి యొక్క రియల్ వాల్యూ అనేటటువంటిది బెటర్ అవుతుంది. ప్రైవేట్ సెక్టార్ అనేటటువంటిది సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్లో రావడం అనేటటువంటిది ఎకానమీకి బెటర్గా ఉంటుంది అన్నటువంటిది మన ఫినాన్స్ మినిస్టర్ చెప్పినటువంటి ఇష్యూ. మనము ఎల్పిజి రిఫార్మ్స్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ మీద ఒక వీడియో చేశామండి, కాంప్రిహెన్సివ్ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అక్కడ ఒకసారి ప్రైవేటైజేషన్కి సంబంధించి పాజిటివ్స్, నెగిటివ్స్ ఒకసారి చూస్తారా? మనం ఈ మధ్య చదువుతూ వస్తూ ఉన్నాం పాజిటివ్స్, నెగిటివ్స్ గురించి. ఒక్కసారి అది కూడా చూస్తే మీకు ఇంకొంత క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మన ఫినాన్స్ మినిస్టర్ చెప్పినవి వన్ సైడ్, పాజిటివ్ సైడ్, మరి దానికి ఆపోజిట్ సైడ్ కూడా ఏముంటాయి, ఆ ఆర్గ్యుమెంట్స్ కూడా తెలియాలి. సో ఒకసారి ఎకానమీలో మీరైనా ఎకనామిక్ రిఫార్మ్స్ దాంట్లో ఎల్పిజి అన్నది రివిజన్ చేసుకున్నా, లేదా ఆ వీడియోలో చూసినా మీకు కొంత క్లారిటీ వస్తుంది. సరే, మరి నిన్న ఇచ్చిన క్వశ్చన్స్కి మన వాళ్ళు ఎలా ఆన్సర్ రాసారో చూద్దాం. రిజర్వేషన్స్ అనేటటువంటివి లోకల్స్కి జాబ్స్లో ఇచ్చిన వాటిలో చాలా స్టేట్స్లో దాని డిమాండ్ పెరుగుతూ ఉంది. రీసెంట్గా మీరు చూస్తే తమిళనాడులో మేము ఎన్నికల్లో గెలిస్తే లోకల్లో రిజర్వేషన్ ఇస్తాం ఇలా చెప్తున్నారు కదా, ఆ కంటెక్స్లో క్వశ్చన్ ఇచ్చాం. మెరిట్స్ ఏంటో, డీమెరిట్స్ ఏంటో అని అడిగాము. ఇదిగో వివిధ రాష్ట్రాల్లో ఇచ్చారు. దానికి సంబంధించి మెరిట్స్ ఏమేమి పాజిటివ్స్ ఉన్నాయి, దానికి సంబంధించి డీమెరిట్స్ ఏమేమి ఉన్నాయి అన్నటువంటిది ఇక్కడ రాశారు. గుడ్. ఇక్కడ చూడండి. సో ఆ పాలసీ ఏంటి, రీసెంట్గా క్లిష్టమైన అంశాలు అంటే దానికి సంబంధించి మనకి మెరిట్ ఏంటి, డీమెరిట్ ఏంటి అని క్లియర్గా అడిగామండి ఇక్కడ. సో మీరు హెడ్డింగ్స్ పెట్టుకోండి ఎప్పుడైనా అలాంటి రాసేటప్పుడు. ఇదిగో మెరిట్స్ ఇవి, మెరిట్స్ అంటే దానికి ఉన్న పాజిటివ్స్, దానికి ఉన్నటువంటి నెగిటివ్స్ ఇవి అని క్లియర్గా మీరు రాసుకోగలిగి ఈ పాయింట్స్ ఉన్నాయి చూసారా, ఈ ఎనాలిసిస్ పాయింట్స్ని కొంత వీటిలో మీరు యాడ్ చేసుకోండి, అప్పుడు ఇంకా బాగుంటుంది. రైట్, ఇదిగోండి రీసెంట్గా గవర్నమెంట్ ఈ పాలసీ తీసుకొచ్చింది. రీసెంట్గా ఇదిగో వీటన్నిటిలోనూ ఈ పాలసీ, దానికి కొన్ని ఉపయోగాలు ఉన్నాయి, దానికి కొన్ని డీమెరిట్స్ అనేవి ఉన్నాయి.
సో ఆ కంటెక్స్లో కంక్లూజన్, ఇక్కడ కంక్లూజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాంటి క్వశ్చన్స్కి మనం ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలి, అవునో కాదని ఏదో ఒకటి చెప్పాలి కదా. సో అది చాలా ఇంపార్టెంట్. కంక్లూజన్ బాగా రాశారు. ఇదిగోండి మైగ్రేషన్ అనేటటువంటిది, ఇక్కడ మైగ్రేషన్ని దీంతో లింక్ చేయడం అనేటటువంటిది చాలా మంచి స్ట్రాటజీ అండి. బాగా రాశారు మైగ్రేషన్, కానీ ఇది తగ్గించాలి, షార్ట్గా రాయాలి. ఇంట్రడక్షన్ ఎప్పుడు ఇన్ని పదాలు ఉండకూడదు, 30 నుంచి 40 పదాల లోపల రాయాలి. సో ఇంట్రడక్షన్ని షార్ట్ చేయండి. తర్వాత మెరిట్స్, డిమెరిట్స్ అనేటటువంటిదే, రైట్. సో మెరిట్స్ డిమెరిట్స్ అనేటటువంటిదే ఇక్కడ అడిగింది క్వశ్చన్. ఇది ఓన్లీ స్టేట్మెంట్ మాత్రమే, ఫస్ట్ ఇచ్చింది స్టేట్మెంట్ మాత్రమే. సో మీరు ఈ రెండింటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దాని మీద ఎక్కువ ఆన్సర్ రాయాలి. ఈ థీమ్ అనేటటువంటిది బాగుంది, కానీ ఆన్సర్ స్ట్రక్చర్ ఇంకా బెటర్గా చేయొచ్చు, రైట్. రీసెంట్గా ఇదిగో ఎలక్షన్స్లోనూ వీటన్నిటిలోనూ ప్రామిసెస్ చేస్తున్నారు చాలా స్టేట్స్లో. మరి దాని మెరిట్స్ ఇక్కడ చూడండి, చాలా స్టేట్స్ మాట్లాడుతున్నాయి. దాని గురించి మీరు ఇంత ఇంట్రడక్షన్లో ఇంత ఎలాబరేట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఎగ్జాంపుల్స్ రాయండి. ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి, ఫస్ట్ స్టేట్మెంట్ అనేది క్లూ మాత్రమే, ఆ తర్వాతే క్వశ్చన్. ఇప్పుడు డిస్కస్ అని దీన్ని డిస్కస్ చేయమనట్లేదు, దాని మెరిట్స్ని డిమెరిట్స్ని డిస్కస్ చేయమంటున్నారు. సో దాన్ని షార్ట్గా రాయండి, మెరిట్స్ రాయండి, డిమెరిట్స్ రాయండి. ఇక్కడ రాసారు చూసారా, ఇట్లా ఇది రాయాలి, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, దాన్ని షార్ట్ చేయండి. సరే, మరి ఇవాళ ఇది మన మెయిన్స్ క్వశ్చన్, దీనికి ఆన్సర్ రాసేందుకు ప్రయత్నించండి. ఇవి మన ప్రిలిమ్స్ క్వశ్చన్స్, వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.